మహారాష్ట్ర సెక్రటేరియట్లో అజిత్ పవార్ అంటే ఒక భయం, ఒక గౌరవం. నిర్ణీత సమయం కంటే ముందే కార్యాలయానికి చేరుకోవడం ఆయన అలవాటు. ఫైళ్లపై త్వరగా నిర్ణయాలు తీసుకోవడం, అధికారులను పరుగులు పెట్టించడం ఆయన శైలి. విమర్శలను నేరుగా ఎదుర్కోవడం, ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం ఆయన నైజం. ముక్కుసూటితనానికి మారుపేరైన అజిత్ దాదా పరిపాలనలో ఎక్కడా రాజీ పడరనే పేరుంది. ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం జరిగితే సహించరు. అందుకే ఆయన హయాంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతాయి. పాలనలో క్రమశిక్షణను అలవర్చిన గొప్ప నాయకుడిగా అజిత్ పవార్ను చెబుతుంటారు. Malas baka kayo kayo tali ko. Tamaan sa dito. Ay ka? మహారాష్ట్రలో సహకార రంగం అంటేనే పవార్ కుటుంబం. అజిత్ పవార్ ఈ రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారు. చక్కెర మిల్లులు, సహకార సంఘాల ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించడంలో ఆయన విజయం సాధించారు. రైతుల కష్టాలను దగ్గర నుంచి చూసిన నేతగా వారికి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. పశ్చిమ మహారాష్ట్రలో సహకార రంగం ద్వారా బలమైన రాజకీయ పునాదిని నిర్మించుకున్నారు. రైతుల పక్షపాతిగా వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే యోధుడు ఆయన. రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహకార రంగమే వెన్నుముక అని నమ్మే నాయకుడిగా అజిత్ పవార్ను చెబుతారు. Malas baka kayo kayo tali ko. Tamaan sa dito. Ay ka? మహారాష్ట్రలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు లైవ్లో అందిస్తారు. మధు, చెప్పండి, డీజీసీఏ ఇప్పటికీ అధికారికంగా ప్రకటించడం జరిగిందా? ఎందుకంటే విమానం ల్యాండ్ అవుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు తీవ్రంగా వ్యాపించిన నేపథ్యంలో ఒకరు కూడా బతకరు అనే అయితే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో డీటెయిల్స్ ఏమన్నా వచ్చాయి? అప్డేట్ మధు. 8:45 ఈ ప్రమాదం అయితే సంభవించింది. అంటే బారామతికి సంబంధించినటువంటి మున్సిపల్ జిల్లా పరిషత్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగానే విమానాశ్రయం అంటే చార్టర్ ఫ్లైట్ అంటే పర్సనల్గా ఉండేటటువంటి ఫ్లైట్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లైట్లో భాగంగా వెళ్తున్నారు. మొత్తం 6+1 అంటే ఇక్కడ మొత్తం 6 మంది అయితే లోపల ఉన్నారు. అదేవిధంగా శరద్ పవార్ అయితే ఉన్నారో అజిత్ పవార్కి సంబంధించినటువంటి లోపల ఆయన సెక్యూరిటీ, ఆయనతో పాటు పైలట్తో పాటు ఆయన పర్సనల్గా ఉండేటటువంటి వారు. సో మొత్తం అంతా కూడా 7 మంది అయితే ఈ చార్టర్డ్ ఫ్లైట్లో అయితే ఉన్నారు. సో అలా ఉన్నటువంటి ఫ్లైట్కి సంబంధించి టేక్ ఆఫ్ ఏదైతే ఉంటుందో ఆ టేక్ ఆఫ్ అనేది, అదేవిధంగా ల్యాండింగ్, ఈ రెండు కూడా చాలా కీలకం. ఏ విమానమైనా సరే, ఏ ఫ్లైట్ అయినా సరే, చార్టర్ ఫ్లైట్ అయినా సరే, పర్సనల్ ఫ్లైట్ అయినా సరే, ఏ ఫ్లైట్ అయినా సరే ల్యాండింగ్ కావచ్చు, అదేవిధంగా అప్కమింగ్ కావచ్చు. సో ఈ రెండింటికి మధ్య కూడా ఉండేటటువంటి వ్యవహారంలో ఎప్పుడైనా సరే టేక్ ఆఫ్ తీసుకునేటటువంటి సమయంలో దీనికి సంబంధించి పూర్తిగా కూడా వెదర్ ఎలా ఉంది, వాతావరణం అనుకూలంగా ఉందా లేదా అనేది ఫస్ట్ చెకప్ చేయాల్సినటువంటి విషయం. సో వెల్ అండ్ గుడ్ అంటే వాతావరణం గుడ్ క్వాలిటీలో ఉంది అనేటటువంటి అనుమతి వచ్చిన తర్వాతనే, అంటే వీటికి ఉంటుంది. అంటే ఒక ఫ్లైట్ ఉంది కదా, పర్సనల్గా ఒక ఫ్లైట్ ఉంది, ఆ ఫ్లైట్ వేసేసుకొని ఆన్ చేసుకొని వెళ్ళిపోతామంటే కుదరదు. దానికంటూ కూడా అనుమతులు ఉంటుంది. సో వెదర్ రిపోర్ట్ ఏదైతే ఉందో దానికంటూ కూడా పర్మిషన్స్ వచ్చిన తర్వాత మాత్రమే టేక్ ఆఫ్ తీసుకుంటారు. సో అలా తీసుకునేటటువంటి సమయంలోనే వెదర్ తీసుకోవడం, దాంతోపాటు ల్యాండింగ్లో ఏదైనా సరే సమస్య ఉంది, ల్యాండింగ్ అక్కడ విజిబిలిటీ తక్కువగా ఉంది, లేకపోతే గ్రౌండ్ క్లియరెన్స్ లేదు అనేటటువంటి వెదర్ ఉన్న సమయంలో మళ్ళీ వేరే ఎయిర్పోర్ట్కి మళ్లించడం జరుగుతుంది. అలా అనేక సందర్భాలలో జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ
జిల్లా పరిషత్కి సంబంధించినటువంటి వ్యవహారం. సో ఈ జిల్లా పరిషత్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో పాల్గొనడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేసుకున్నారు. అందులో భాగంగానే డిప్యూటీ సీఎం ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 8:45కి బయలుదేరాల్సి ఉంది. సో 8:45కి ఆయన బయలుదేరడం అయిపోయింది. అక్కడ రీచ్ కూడా అవుతున్నటువంటి సమయంలో, అంటే రీచ్ అవుతున్నటువంటి సమయంలో, ఇంకా మరి కాసేపులోనే రీచ్ అవుతారు అనేటటువంటి సమయంలోనే ఈ ప్రమాదం అయితే ఒకసారిగా సంభవించింది. మరి ప్రమాదం ఎలా సంభవించింది, సంభవించడానికి గల కారణాలు ఏంటి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను. ఏదైనా సరే ఒక ఎయిర్పోర్ట్ దగ్గరికి ల్యాండ్ అయ్యే సమయంలో నీరు అంటే వెదర్ అంతా కూడా సక్రమంగా ఉందని తెలుసుకున్న తర్వాత పైనుంచి విమానం అంతా కూడా కిందికి ల్యాండ్ అవుతూ ఉంటుంది. అంటే ఒక గ్రౌండ్ ఉంటే ఆ గ్రౌండ్ దగ్గరికి ఇలా ల్యాండ్ అవుతూ వస్తారు. ఇలా ల్యాండ్ అవుతున్నటువంటి క్రమం ఏదైతే ఉంటుందో ఆ క్రమంలోనే కింద ఉండేటటువంటి విజిబిలిటీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది అంటే చలి తీవ్రత ఎక్కువగా ఉంది. సో చలి చాలా ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో అక్కడ ఆ ల్యాండింగ్ సమయంలో వెదర్ అనేది ఇంపార్టెంట్. సో ఆ వెదర్ ఎలా ఉంది, విజిబిలిటీ కనబడుతుందా పైలట్కి, ముందున్నటువంటి ఏదైనా చెట్లు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్లు కావచ్చు, లేకపోతే అక్కడే ఉన్నటువంటి స్తంభాలు ఏవైనా ఉన్నా కానీ అవి ఏ మాత్రం కూడా కాస్త తగిలినా సరే ఫ్లైట్ అనేది క్రాష్ అయిపోతుంది. చార్టర్ ఫ్లైట్ అయినా సరే క్రాష్ అయిపోతుంది. ఎందుకంటే మనకు చూడడానికి ఇలా వెళ్తున్న సమయంలో పైన వెళ్తూ ఉంటే అది చిన్నగా వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది, కానీ చాలా వేగంగా ఉంటుంది. అది స్లో డౌన్గా ఏదైతే ల్యాండింగ్ అవుతుంది అని చెప్తున్నప్పటికీ కూడా ల్యాండింగ్ అనే సమయంలో కూడా చాలా వేగంగానే ఉంటుంది. అంత ఏదో స్లోగా వెళ్తుంది, స్లోగా ల్యాండ్ అవుతున్నట్టు ఏం కనిపించదు. వెళ్ళేటటువంటి క్రమం ఏదైతే ఉంటుందో ఆ వెళ్ళేటటువంటి క్రమంలోనే విజిబిలిటీ అనేది చూసుకోవాలి. అంటే ముందు పక్క ఆ పైలట్కి ఆ ముందు పక్క మిర్రర్ దగ్గర ఉంటారు కాబట్టి అక్కడ విజిబిలిటీ ఏదైతే ఉంటుందో ఆ విజిబిలిటీ అనేది ఇంపార్టెంట్. సో ఆ విజిబిలిటీ వన్స్ చెక్ చేసుకున్న తర్వాత ఆ విజిబిలిటీ ఎలా ఉంది, ఆ విజిబిలిటీ కరెక్ట్గానే ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే పైలట్ ఇక ఓకే అనుకొని ఇంకా ఎక్కడైతే ల్యాండ్ అవ్వాలో అక్కడికి వెళ్ళి ఫ్లైట్ కావచ్చు, చార్టర్ ఫ్లైట్ కావచ్చు, పర్సనల్ ఫ్లైట్ కావచ్చు, దానంతటిని అక్కడ ల్యాండ్ చేస్తారు. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి సమాచారం బయటకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం మనం చూసుకుంటే మాత్రం ఏదైతే ఇప్పుడు ప్రయాణిస్తున్నటువంటి 7 మంది ప్రయాణిస్తున్నటువంటి చార్టెడ్ ఫ్లైట్ ఏదైతే ఉంటుందో ఇది కాస్త చిన్నగా ఉంటుంది. మరి అంత పెద్ద స్థాయిలు కాకపోయినా, విమానం అంత కాకపోయినా చార్టెడ్ ఫ్లైట్ అంటే చిన్నగా ఉంటుంది. పర్సనల్గా ఒక 6 మంది 7 మంది వెళ్ళేటటువంటి ఫ్లైట్ ఎలా ఉంటుంది. సో అలా వెళ్ళేటటువంటి ఫ్లైట్లో ఇది పూర్తిగా కూడా విజిబిలిటీ అంటే ముందు పక్క అద్దం ఉంటుంది. అద్దానికి ఇక్కడ పైలట్ ఎవరైతే ఉంటారో పైలట్గా కనబడుతూ ఉంటుంది, కానీ కనిపించేది అది విజిబిలిటీ కనిపించడం లేదు అనేది కూడా ఆయన కనిపిస్తుంది. ఇక్కడ ఏం కనిపించట్లేదు అనేది కూడా చూస్తాడు, కనిపిస్తుంది, పూర్తిగా కూడా క్లియరెన్స్ ఉంది అనేది కూడా ఆయన చూస్తూ ఉంటారు. సో అలా ఇది మెయిన్ ఇక్కడే టెక్నికల్గా కావచ్చు, మొత్తం అక్కడ ఉన్నటువంటి వ్యవహారంలో అతనికి పైలట్కి ఇప్పుడు ప్రయాణిస్తున్నటువంటి 7 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెళ్తున్నటువంటి విమానంలో ల్యాండ్ అయ్యేటటువంటి క్రమం ఏదైతే ఉంటుందో దాంట్లో ముందు పక్క ఏం తగిలింది, తగిలిన వెంటనే ఒకసారిగా మంటలు అయితే వ్యాపించేస్తాయి. అందులో ఎటువంటి డౌట్ లేదు. వ్యాపించడము, విమానం అంతా కూడా ఏమంటారు భారీగా కదలికలు రావడము, ఇంకా కుప్పకూలిపోతుంది. అక్కడే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఏదైతే పైన తిరిగేటటువంటి ఫ్యాన్ ఏదైతే ఉంటుందో ఆ రన్నింగ్ ఫ్యాన్ అనేది ఒకసారిగా దానికి ఆటంకాలు కలిగితే మాత్రం ఇంకా వెంటనే అది క్రాష్ అయిపోతుంది. సో అంత భయంకరమైనటువంటి ఏదైనా విమానంలో ప్రమాదం జరిగితే బ్రతికి బయట పడడం అనేది 99.99% జీరో. ఎట్టి పరిస్థితిలో కూడా బయటపడే అవకాశం అయితే లేనే లేదు. ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రమాదంలో కూడా చూసుకుంటే మాత్రము మొత్తం 7 మంది ఎవరైతే ఉన్నారో ఆ 7 మంది కూడా ఇప్పుడు ప్రాణాలు అయితే కోల్పోయారు. అజిత్ పవర్తో పాటు లోపల ఉన్నటువంటి 6 మంది కూడా, అంటే ఆయన సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉంటారు, అదేవిధంగా పైలట్ ఉంటారు, అంటే పర్సనల్గా ఉండేటువంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా మొత్తం అంతా కూడా పూర్తిగా కూడా ప్రాణాలు అయితే కోల్పోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించి విచారణ జరుగుతుంది. ఆ విచారణ ఎలా ఉంటుందంటే ఏదైతే పైలట్ ఉంటారో పైలట్తో పాటు లోపల ఉన్నటువంటి వారు ఆ చివరి నిమిషాల్లో ఏదైతే ఉంటుందో, అంటే ప్రమాదం జరగడానికంటే ముందు కొన్ని నిమిషాల ముందు వాళ్ళు ఏదైనా మాట్లాడేటటువంటి జరిగినటువంటి ప్రమాదాన్ని మొత్తం అంతా కూడా కంట్రోల్ రూమ్కి చెప్పేటటువంటి వ్యవహారం ఉంటుంది. అంటే ఇలా జరుగుతుంది, పలానా సమస్య తలెత్తింది అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి కంట్రోల్ రూమ్కి చెప్తాడు. పైలట్ అనేది అప్డేట్ ఇస్తాడు, ఇలా మేము వెళ్తున్నాము, పలానా ల్యాండ్ అవుతుంది అనేది ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే వెళ్తూ ఉంటుంది కంట్రోల్ రూమ్కి. అలా వెళ్ళేటటువంటి సమయంలో లాస్ట్ మూమెంట్లో, వెరీ లాస్ట్ మూమెంట్ అంటారు, అటువంటి వెరీ లాస్ట్ మూమెంట్లో ఎటువంటి టెక్నికల్గా
పైలట్ చెప్పారు ఏ సమస్య తమకు ఎదురైనటువంటి సమస్య ఏదైతే ఉంటుందో తమకు ఎదురైనటువంటి సమస్యని ఏ విధంగా చెప్పాడు, అంటే విజిబిలిటీ లేదు అనేటటువంటి విషయాన్ని చెప్పాడా, లేకపోతే మేము ఇక్కడ ల్యాండ్ అవ్వలేము, ల్యాండ్ అయితే ఖచ్చితంగా కూడా ప్రాబ్లం వస్తుంది అనేటటువంటి విషయం చెప్పాడా, లేకపోతే నార్మల్గానే ఎటువంటి లేకుండా వాళ్ళు ఉన్న రూట్ ప్రకారం, అంటే వాళ్ళు కూడా ఒక రూట్ మ్యాప్ ఉంటుంది, ఏ విధంగా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేది రూట్ మ్యాప్ అంతా కూడా ఉంటుంది. కానీ దాన్ని ఫాలో అయ్యేటటువంటి క్రమంలోనే ఇదంతా కూడా టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత ల్యాండింగ్ సమయంలో ఏదైనా ఒక్కసారిగా ల్యాండ్ అవుతున్న సమయంలో ఏదైనా అక్కడ తగలరానిది ఏదైనా తగిలి ఈ క్రాష్ అయ్యిందా అనేది కూడా లేకపోలేదు. ఇవన్నీ కూడా ఒకవైపుంటే మరో కోణం ఏదైనా ఉందా, అంటే మొత్తం దానికి సంబంధించి ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి మరో కోణం ఏదైనా ఉందా అనే యాంగిల్లో కూడా పోలీసులు విచారిస్తారు. కేవలం విజిబిలిటీ ఒకటే కాదు, విజిబిలిటీతో పాటు దీని వెనక ఏదైనా కుట్రకోణం ఏదైనా ఉందా అనే యాంగిల్లో కూడా పోలీసులు విచారిస్తారు. అంత ఈజీగా ఏదో క్రాష్ అయిపోయింది, వెదర్ రిపోర్టు సరిగ్గా లేదు, వెదర్ అంతా కూడా విజిబిలిటీ సరిగ్గా లేదు, అందుకోసమే క్రాష్ అయిపోయింది అనేది అంత ఈజీగా అలా చెప్పి అలా విచారణ వదిలేదు. ఖచ్చితంగా దీంట్లో సెకండ్ యాంగిల్ ఏదైనా ఉందా, లేకపోతే నిజంగానే విజిబిలిటీ లోలో ఉండి ఈ ప్రమాదం సంభవించిందా అనేది విచారించి మొత్తం దీనిపైన ఒక పూర్తి స్థాయి రిపోర్ట్ అయితే ఇస్తారు. ఒక నిపుణులు, అంటే పూర్తిగా దీనికి సంబంధించినటువంటి నిపుణులు ఎవరైతే ఉంటారో నిపుణులంతా కూడా రావడము, ఎంక్వైరీ చేసిన తర్వాత పడినటువంటి తీవ్రత, అంటే చార్టర్డ్ ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలో అది పడినటువంటి వేగం, అదేవిధంగా పడినటువంటి ఆ ప్లేస్లో ఉండేటటువంటి చుట్టుపక్కల ఉండేటటువంటి బిల్డింగ్లు కావచ్చు, లేకపోతే చెట్లు కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద ఏదైనా సరే ఆటంకం ఏదైనా కలిగేలాగా, అంటే చార్టర్ ఫ్లైట్కి ఏదైనా సరే ఆటంకం కలిగించడానికి కావాల్సినట్టు అవన్నీ కూడా అక్కడ ఏమన్నా ఉన్నాయా అనే కోణంలో కూడా ఈ ఎంక్వైరీ అంతా కూడా జరుగుతుంది. ఈ ఎంక్వైరీలో మాత్రం డెఫినెట్గా పూర్తిగా జరిగినటువంటి ప్రమాదానికి వెనక ఉన్నటువంటి కోణం ఏంటి, అసలైనటువంటి కారణం ఏంటి అనే దాని మీదనే చాలా కీలకం. అది వచ్చిన తర్వాతనే దీని అంతటి మీద ప్రమాదం వెనుక ఉన్నటువంటి మిస్టరీ అయితే బయటపడుతుంది. ఇప్పటి వరకు మాత్రం ఒకటే రీజన్ తెర మీదకి వచ్చింది. 7 మంది ప్రయాణిస్తున్నటువంటి డిప్యూటీ సీఎంతో పాటు కలిసి ఉన్నటువంటి 6 మంది ఎవరైతే ఉన్నారో ఈ 7 మంది ప్రయాణిస్తున్నటువంటి ఈ చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలడం వెనుక విజిబిలిటీ ఏదైతే ఉంటుందో, ల్యాండింగ్కి సంబంధించి కావాల్సినటువంటి విజిబిలిటీ ఏదైతే ఉంటుందో ఆ విజిబిలిటీ లేకపోవడంతోనే ఈ ప్రమాదం సంభవించింది అని ప్రాథమికంగా మాత్రమే ఒక అంచనాకు వచ్చారు. కానీ ప్రాథమికంగా ఈ రీజన్ అయినప్పటికీ కూడా వేరే యాంగిల్ కూడా లేకపోలేదు, వేరే యాంగిల్ కోణాన్ని కూడా పోలీసులు విచారించే అవకాశం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి పూర్తిగా కూడా పొలిటికల్గా మహారాష్ట్రలో డిప్యూటీ సీఎంకు ఉన్నటువంటి మొత్తం పేరు కావచ్చు, అజిత్ పవార్కు ఉన్నటువంటి ఆ మొత్తం పలుకుబడి అంతా కూడా ఇప్పటిది కాదు, ఆయన ఫ్యామిలీ అంతా కూడా రాజకీయ పరంగా కొన్ని శతాబ్దాలుగా వాళ్ళంతా కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి ఫ్యామిలీ. సో మంచి పేరుంది, ఏదైనా సమస్యలు వస్తే వెంటనే ఆయన స్పందిస్తారు. ప్రజల్లోకి వెళ్ళడం, మెయిన్గా కూడా ప్రజల్లోకి వెళ్ళి అక్కడే ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి స్వీకరించడము, అక్కడికక్కడే వాటన్నిటిని కూడా పరిష్కరించడం అనేది ఒక మంచి పేరు అయితే ఆయనకు ఉంది. సో అటువంటి లీడర్ ఇప్పుడు ఒక్కసారిగా ఇటువంటి ప్రమాదంలో చనిపోయారు అనేటటువంటి వార్త ఏదైతే ఉందో డెఫినెట్గా కూడా ప్రజలు కాస్త ఆందోళన చెందుతారు. కాస్త వాళ్ళకు కూడా వాళ్ళ గుండెలు హృదయాలు కూడా తట్టుకోలేవు. ఎందుకంటే ఇంత పెద్ద లీడరు, ఏదో కొత్తగా వచ్చినటువంటి లీడరు కొత్తగా ఆయన ఉన్నారు అనుకుంటే కాదు, ఈయన చాలా సంవత్సరాలుగా పొలిటికల్గా రాజకీయ పరంగా కూడా ఎమ్మెల్యేగా గెలవడం కావచ్చు, ఈయనకు ఉన్నటువంటి పలుకుబడి కావచ్చు, అంతా కూడా చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి పేరు. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వీటన్నిటికీ సంబంధించినటువంటి మహారాష్ట్ర అంతా కూడా ఎప్పుడు కూడా బిజీగా ఉండేటటువంటి మహారాష్ట్ర ఇప్పుడు ఈ వార్తతో ఒక్కసారిగా మౌనంగా అయిపోయిందనే చెప్పాలి. ఇది నిజంగానే ఇది జరిగిందా, ఇంత ఉదయాన్నే ఇటువంటి వార్త వినాలా, అజిత్ పవార్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇటు జరిగిందా అనేటటువంటి వార్త మాత్రం చాలా పెను సంచలనంగానే మారింది. రైట్ నౌ పూర్తిగా దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ ఏదైతే ఉంటుందో ఆ ఎంక్వైరీ కూడా నడుస్తున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. పోలీసులతో పాటు టెక్నికల్ టీం ఏదైతే ఉంటారో వాళ్ళు కూడా దాని చార్టర్ ఫ్లైట్ ఏదైతే ఉంటుందో ఆ చార్టర్ ఫ్లైట్కి సంబంధించినటువంటి పరికరాలు వాటన్నిటిని కూడా సేకరిస్తారు. సేకరించిన తర్వాత లోపల ఉండేటటువంటి బాక్స్ ఏదైతే ఉంటుందో ఫైనల్గా ఉండేటువంటి బాక్స్లో రికార్డ్ అయినటువంటి ఆడియో ఏదైతే ఉంటుందో ఆడియోస్ అన్నిటిని కూడా వాళ్ళు చెక్ చేస్తారు. వాటిలో ఎక్కడ
పైలట్ ఇచ్చినటువంటి సమాచారం ఏంటి, ఆ తర్వాత లోపల తలెత్తినటువంటి ప్రాబ్లం ఏంటి అనే దాని మీద పూర్తిగా కూడా ఎంక్వైరీ చేసి ఒక కీలకమైనటువంటి రిపోర్ట్ని అయితే బయటపెట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఒక నెల రోజుల పాటు ఈ ఎంక్వైరీ అయితే జరుగుతుంది. లేకపోయినా ఒక 20 డేస్, ఎందుకంటే డిప్యూటీ సీఎం అందులో ఉన్నారు కాబట్టి మినిమం ఒక 20 డేస్ కావచ్చు, ఒక 1 మంత్ లోపలే పూర్తి స్థాయి ఒక నివేదికను అయితే తయారు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ మొత్తం ప్రమాదానికి సంబంధించి మాత్రం వెరీ బ్యాడ్ న్యూస్గానే చెప్పాలి. గుడ్ మార్నింగ్ కాదు, ఈరోజు బ్యాడ్ మార్నింగ్గానే మనం చూడాలి. ఎందుకంటే ఒక కీలకమైనటువంటి రాష్ట్రము, అతిపెద్ద రాష్ట్రము మహారాష్ట్ర. ఆ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పర్సన్ ఉదయాన్నే, అందులోనూ జిల్లా పరిషత్కి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం ఏదైతే ఉంటుందో ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వెళ్తూ ఉండగా అలా ఏదైతే అక్కడ మరి కాసేపులోనే ప్రజలతో ఆయన ఏదైతే మాట్లాడాలో, ప్రజలతో అక్కడ కలిసి దీనికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రచారం చేయాలో, ప్రసంగం చేయాలో అది చేస్తారనుకుని అన్ని ఏర్పాట్లను కూడా చేసేశారు. అక్కడంతా కూడా అది కొనసాగుతుంది. అలా మధు మనం ఇక్కడ చూసుకుంటే ఒక చార్టెడ్ ఫ్లైట్ అయినా లేకపోతే బోయింగ్ ఫ్లైట్ అయినా ప్రమాదం జరిగితే దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు బతకడం అనేది చాలా కష్టంగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత సంవత్సరం జరిగినటువంటి విమాన ప్రమాదంలో దాదాపు 200 మంది పైగా చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు చూస్తే కనుక 6 మంది ప్రయాణిస్తున్నారు, దాంట్లో ప్రయాణిస్తున్న 6 మృతి చెందారు అని చెప్పని అంటున్నారు. సో ప్రమాదం జరిగితే ఇంకా సేఫ్గా బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు కదా, ఎందుకంటే ఫ్యూయల్ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఫ్లైట్ మొత్తం తగలబడిపోతున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా మీరు చెప్పినట్టుగానే ఒకటి మెయిన్గా వెయిట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇటువంటి ఏదైతే ఫ్లైట్స్ ఉంటాయో ఈ చార్టర్డ్ ఫ్లైట్స్ అంతా కూడా మెయిన్ అంతా కూడా దానిలో ఉన్నటువంటి బరువు ఏదైతే ఉంటుందో ఆ బరువు అంతా కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు 6 మంది ఉన్నారు అంటే 6+1 7 మెంబర్స్ కావచ్చు. అదేవిధంగా లోపల ఉండేటటువంటి ఇంజన్ ఆయిల్ కావచ్చు, ఇవన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే కొంతమంది వెయిట్ తక్కువ ఉంచి అలా కొంత అటు ఇటు ఉన్నా కానీ ఏం కాదు. కానీ ఇక్కడ మెయిన్ వెళ్ళేటటువంటి స్పీడ్ ఒకటి, స్పీడ్తో పాటు లోపల ఉన్నటువంటి వెయిట్ ఒకటి. ఆ వెయిట్ను ఉన్న సమయంలో ల్యాండింగ్ అనేది జరిగేటటువంటి క్రమం ఏదైతే ఉంటుందో దాంట్లో ఆ ఎఫెక్ట్ కనబడుతుంది. అందులో ఎటువంటి డౌటు లేదు. లోపల ఉండేటటువంటి బరువు ఆ ల్యాండింగ్కి సంబంధించిన వ్యవహారంలో ఎఫెక్ట్ కనబడుతుంది. అలా ఎఫెక్ట్ కనబడిన సమయంలో పైలట్ అనేటటువంటి పర్సన్ ఎవరైతే ఉంటారో అతను ముందుగానే అంటే సీనియారిటీ ఉన్నటువంటి పైలట్స్ ఖచ్చితంగా కూడా ఎలా ల్యాండ్ చేయాలో, ల్యాండ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం రాదు అనే దాని మీద వాళ్ళకంటూ క్లారిటీ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ వెళ్ళేటటువంటి ఇటు డిప్యూటీ సీఎం లాంటి వాళ్ళు వెళ్ళేటటువంటి ఈ ఫ్లైట్స్లో పూర్తిగా కూడా A to Z చెక్ చేస్తారు. చెక్ చేసేది ఇది టేక్ ఆఫ్ తీసుకోవడానికి అనుమతి ఉంది అని పర్మిషన్స్ వచ్చిన తర్వాత మాత్రమే టేక్ ఆఫ్ అవుతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఈ చార్టెడ్ ఫ్లైట్ ఏదైతే ఉందో ఈ అజిత్ పవార్ వెళ్తున్నటువంటి చార్టెడ్ ఫ్లైట్ కూడా అనుమతులు తీసుకోవడమే జరుగుతుంది. వన్స్ అనుమతులు తీసుకున్న తర్వాత టేక్ ఆఫ్ తీసుకున్నారు. ఇక్కడ మెయిన్ ఒకటి ప్రోగ్రామ్ ఏదైతే పాల్గొనడానికి వెళ్తున్నారో జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి పాల్గొనడానికి వెళ్తున్నటువంటి టేక్ ఆఫ్ ఏదైతే ఉందో టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత ఇది ల్యాండింగ్ అంటే ఇది ల్యాండింగ్ సమయంలో జరిగినటువంటి ప్రమాదం కాబట్టి ఆ ల్యాండింగ్ జరుగుతూ ఉండగానే అక్కడే ఉన్నటువంటి అంటే విమానాశ్రయానికి దగ్గరలోనే ఇదంతా కూడా జరిగింది. విమానాశ్రయం దగ్గర జరిగింది కాబట్టి ఖచ్చితంగా కూడా అక్కడ చుట్టుపక్కల అంతా కూడా క్లియర్గానే ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక చార్టర్డ్ ఫ్లైటే కాదు, అనేక ఫ్లైట్స్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రమాదంలో కూడా ఇదే అనుమానాలు బయటకు వస్తున్నాయి. అసలు ప్రమాదం జరిగేటటువంటి అవకాశం లేనటువంటి ప్లేస్లో ఇటువంటి ప్రమాదం జరిగింది అంటే దీని వెనక ఏది కారణం, అసలైన కారణం ఏంటి అనేటటువంటి కోణాలు కూడా లేకపోలేదు. అందులో భాగంగానే కుట్ర కోణం ఉందా లేకపోతే ప్రమాదవశాత్తు జరిగినటువంటి యాక్సిడెంటా అనేది కూడా చాలా కీలకం. సో రెండింటి మధ్య కూడా ఇప్పుడు ఒక ఎంక్వైరీ జరుగుతుంది. ఒక సిట్ ఏర్పాటు చేస్తారు. ఆ సిట్ అంతా కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రమాదం వెనుకున్నటువంటి అసలైన కారణాలు ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. భవనం రైట్, థ్యాంక్ యూ మధు.
ప్రభుత్వాలు మారినా ముఖ్యమంత్రులు మారినా అజిత్ పవార్ ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గదు. మహారాష్ట్రలో ఏ కూటమి అధికారంలోకి రావాలన్నా అజిత్ పవార్ మద్దతు తప్పనిసరే అనే పరిస్థితి ఆయన సృష్టించుకున్నారు. రాజకీయ వ్యూహరచనలో ఆయన ఒక సిద్ధహస్తుడు. ప్రత్యర్థులను సైతం తన వైపు తిప్పుకోగల వాక్చాతుర్యం ఆయన సొంతం. ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార పర్వం వరకు అన్నింటినీ తానే నడిపిస్తారు. కింగ్ మేకర్గా ఆయన పోషించిన పాత్ర మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అధికారాన్ని ప్రజల సేవ కోసం ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన నాయకుడు ఆయన. అజిత్ పవార్ అంటే కేవలం ఒక మంత్రి లేదా ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు. ఆయన ఒక ప్రజా మనిషి. నిత్యం ప్రజల మధ్య ఉండడం, వారి సమస్యలు వినడం ఆయన దినచర్యలో భాగం. లక్షలాది మంది కార్యకర్తలకు ఆయన ఒక భరోసా. కష్టకాలంలో పార్టీని నిలబెట్టిన ధీశాలి. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన ప్రజాసేవలో ఆయన ఎప్పుడూ అలసిపోలేదు. నిరంతర కృషివలుడిగా, దార్శనికుడుగా మహారాష్ట్ర ప్రజల గుండెల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. రాజకీయాల్లో ఆయన ప్రయాణం భావి తరాలకు ఒక స్ఫూర్తిదాయక పాఠంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ ఒక తిరుగులేని శక్తి. దాదా అని పిలువబడే ఆయన కేవలం శరద్ పవార్ వారసుడుగానే కాకుండా తనదైన పాలనా దక్షతతో ప్రత్యేక గుర్తింపును పొందారు. 3 దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రస్థానంలో అనేకసార్లు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. క్షేత్రస్థాయిలో పరిపాలనపై పట్టున్న నాయకుడిగా పేరున్న అజిత్ పవార్ ఎన్సీపీలో చీలిక తెచ్చి బీజేపీ, శివసేన కూటమితో చేతులు కలపడం ద్వారా దేశ రాజకీయాల్లోనే సంచలనం సృష్టించారు. తనకంటూ ఒక బలమైన వర్గాన్ని నిర్మించుకున్న ఆయన మహారాష్ట్ర రాజకీయ గమనాన్ని మార్చగల సత్తా ఉన్న నేతగా ఎదిగారు. మహారాష్ట్ర రాజకీయ అవనికపై అజిత్ పవార్ ఒక తిరుగులేని శక్తి. 3 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన కేవలం శరద్ పవార్ వారసుడుగానే కాకుండా స్వయం కృషితో ఎదిగారు. బారామతి గడ్డ నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీఠం వరకు సాగింది. పరిపాలనలో కఠినంగా ఉంటూనే ప్రజల అవసరాలను తీర్చడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో ఆయనకు ఉన్న అనుబంధం అమోఘం. ఎన్ని రాజకీయ ఒడిదుడుకులు ఎదురైనా తన పంథాను మార్చుకోకుండా దూసుకుపోయే అజిత్ పవార్ రాష్ట్ర
మహారాష్ట్ర రాజకీయాల గమనాన్ని మార్చగల సత్తా ఉన్న అరుదైన నేతలలో ఒకరిగా పేరొందారు. బారామతి నియోజకవర్గాన్ని ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దిన ఘనత అజిత్ పవార్దే. వ్యవసాయం, పారిశ్రామికీకరణ, మౌలిక వస్తువుల కల్పనలో ఆయన చూపిన చొరవ అద్భుతమని చెప్పుకోవాలి. సహకార రంగంపై ఆయనకు ఉన్న పట్టు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఎంతగానో తోడ్పడింది. కేవలం తన నియోజకవర్గానికే పరిమితం కాకుండా మొత్తం మహారాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిరంతరం శ్రమిస్తారనే పేరు ఉంది. అందుకే ఆయన్ని అభిమానులు అజిత్ దాదా అని పిలుచుకుంటారు. రాజకీయాల కంటే అభివృద్ధికి ఆయన ప్రాధాన్యత ఇస్తారని పార్టీ కార్యకర్తలు చెబుతుంటారు. అజిత్ పవార్ మృతికి సంబంధించి ప్రధానమంత్రి మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే మహారాష్ట్ర సీఎం అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్కి ప్రధాని మోదీ అలాగే అమిత్ షా కూడా ఫోన్ చేసి మాట్లాడారు. ఇక మహారాష్ట్ర చరిత్రలో అత్యధిక సార్లు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రికార్డు అజిత్ పవార్ సొంతం. వివిధ కోటబల్లో పనిచేసిన ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన వేసిన బడ్జెట్లు రాష్ట్ర పురోభివృద్ధికి బాటలు వేశాయి. క్లిష్ట సమయాల్లోనూ సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన దిట్ట. పరిపాలనపై ఆయనకు ఉన్న పట్టు అధికారులను సైతం ఆశ్చర్యపరుస్తుంది. సమయ పాలన, క్రమశిక్షణకు ఆయన మారుపేరు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ నిర్ణయమైనా ధైర్యంగా తీసుకోగల శక్తి ఆయనకు ఉంది. అందుకే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అజిత్ పవార్ ఉండడం ఆ ప్రభుత్వానికి ఒక పెద్ద బలంగా మారుతుంది. ఇక మనతో పాటు స్పందించడానికి జగన్మోహన్ గారు రిటైర్డ్ పైలట్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ గారు, అసలు ఈ ప్రమాదంలో ఏం జరగవచ్చు? ల్యాండ్ అవడానికి కొద్ది నిమిషాల ముందే గుట్టల్లో ఈ విమానం పడిపోయిందని చెప్పారంటున్నారు. ఏం జరిగి ఉండొచ్చు సార్? టెక్నికల్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చా, లేకపోతే లో విజిబిలిటీ వల్ల ఈ ప్రమాదం జరిగింది అనుకోవచ్చా? ఈ రోజు జరిగింది. ఫస్ట్లీ మీ ఛానల్ ద్వారా నా పైలట్స్ అందరికి, ఇద్దరు పైలట్స్ కి ప్లస్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అండ్ వాళ్ళ బృందం ఫ్యామిలీస్ కి అందరికి హార్ట్ఫెల్ట్ కండోలెన్సెస్ అండి. ఈ స్టేజ్ లో ఈ కారణం వల్ల అయింది అంటానికి చాలా ఎర్లీ అండి. ఏది మనం మాట్లాడినా సరే అది తప్పే అవుతుంది. సో ఆ లైన్ ఆఫ్ థాట్ లో ఐ విల్ నాట్ టాక్ అబౌట్ ఇట్. బట్ మీరు అన్నట్టు కారణాలు ఏదైనా అవ్వచ్చు. అట్లీస్ట్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్, బేర్ మినిమం ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేదాకా, అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అవ్వక ముందు రేడియో కమ్యూనికేషన్ ఎప్పుడు ఉంటుందండి. ఒకవేళ ఏమన్నా డిస్ట్రెస్ సిగ్నల్స్ ఏమన్నా ట్రాన్స్మిట్ చేశారా, ఏమన్నా మేడే కాల్ ఇచ్చారా, లేకపోతే పాన్ కాల్ ఇచ్చారా,
లేకపోతే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ బారామతితో ఏమన్నా మాట్లాడారా, లేకపోతే బారామతి వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితిని ఏమన్నా ఎయిర్క్రాఫ్ట్ కి కన్వే చేశారా, ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు క్వశ్చన్ మార్క్సే. ఏమన్నా మనకి మినిమం ఇన్ఫర్మేషన్ వస్తే దెన్ వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ కోర్స్ కాక్పిట్ వాయిస్ రికార్డర్, డేటా డిజిటల్ ఫ్లైట్ రికార్డర్ ఎయిర్క్రాఫ్ట్ లో, ఈ క్లాస్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ లో డెఫినెట్లీ ఉంటాయండి. అవి రెండు వస్తే డెఫినెట్లీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ విల్ కమ్ అవుట్ అండ్ డీజీసీఏ వాళ్ళ ప్రిలిమినరీ రిపోర్ట్ లో డెఫినెట్లీ అవన్నీ ప్రెజెంట్ చేస్తారు అనుకుంటున్నానండి. యా, అంటే సార్ అసలు ఇది ల్యాండింగ్ దశలో ఉండగా రన్వేని టచ్ అవుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది అని చెప్పి ప్రాథమికంగా అయితే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు చార్టెడ్ ఫ్లైట్స్లో ఇలా వెళ్ళేటప్పుడు ఎక్కువగా రాజకీయ నాయకులు ఈ విమాన ప్రమాదంలో మరణిస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. గతంలో బాలయోగి గారు కానీ, లేకపోతే ఏపీ సీఎం, అప్పట్లో ఏపీ సీఎం ఉన్నట్టు రాజశేఖర రెడ్డి గారు కానీ, ఇలాంటి ప్రమాదాల్లోనే వాళ్ళు మరణించడం జరిగింది. అన్ని డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్, డిఫరెంట్ టైమ్స్, డిఫరెంట్ వెదర్ కండిషన్స్ బట్టి అండి. ఓకే. పాత యాక్సిడెంట్స్ కి ఆల్రెడీ మనకి ఎస్టాబ్లిష్డ్ రిపోర్ట్స్ ఉన్నాయి. సో దాని గురించి కన్నా లెట్ us డెఫినెట్లీ గో ఇంటూ విఐపి ఫ్లైట్స్ అనేది ఏదైతే ఉంటుందో, చాలా స్ట్రింజెంట్ సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్ అని చెప్పి దాని ప్రకారం రెగ్యులేషన్స్ పాస్ చేస్తారండి. అండ్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్, స్టేట్ గవర్నమెంట్ డిగ్నిటరీస్ ఫ్లై చేయడానికి స్పెసిఫిక్ గా ఒక ఆర్డర్ ఉంది, సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్ కార్ 3 అని. దానిలో మొత్తం పొందుపరిచారనమాట. ఎయిర్ క్రాఫ్ట్ ఎలా ఉండాలి, దాన్ని ఫ్లై చేసే క్రూ ఎలా ఉండాలి, వెదర్ కండిషన్స్ బయట ఎలా ఉండాలి, ఎయిర్ క్రాఫ్ట్ కేపబిలిటీస్ ఏమేమి ఉండాలి, పైలట్స్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండి ఎలాంటి ట్రైనింగ్ పొందుండాలి, ఇవన్నీ కూడా చాలా ఆఫ్టర్ ఈచ్ యాక్సిడెంట్ దే హ్యావ్ ఎవాల్వ్డ్ అండ్ స్పెసిఫిక్ గా లే డౌన్ చేశారండి. అండ్ అవన్నీ ఆ కండిషన్స్ మీట్ అవుతేనే ద పైలట్స్ ఆర్ పర్మిటెడ్ టు ఫ్లై ద ఎయిర్క్రాఫ్ట్. ఆ కండిషన్స్ మీట్ అవుతేనే ద ఇంజనీర్ ఇస్ పర్మిటెడ్ టు రిలీజ్ దట్ ఎయిర్క్రాఫ్ట్ ఫర్ ఫ్లైయింగ్. ఇలాగ ఇన్ని మనం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టుకున్నా సరే ఇలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి అంటే చాలా చాలా అన్ఫార్చునేట్. అండ్ ప్రతి యాక్సిడెంట్ తర్వాత మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం కదా, దాన్ని బట్టి మళ్ళీ డెఫినెట్లీ దే విల్ బి సమ్ స్టెప్స్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అనుకోవాలండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, నమస్తే. మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటు ఏర్పడింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతి సమీపంలో ఘోర ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ కావడానికి కొద్ది నిమిషాల ముందు సాంకేతిక లోపంతో విమానం కూలిపోవడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్తో పాటు విమానంలో ఉన్న మరో 6 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మంటల ధాటికి విమానం పూర్తిగా కాలిపోవడంతో ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేకుండా పోయింది. ఈ వార్త తెలియగానే మహారాష్ట్ర ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాజకీయ దిగ్గజం, పాలనా దక్షుడైన అజిత్ పవార్ మృతితో రాష్ట్ర వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రధాని మోదీ, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మరో డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే సహా పలువురు ప్రముఖులు ఈ ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆకస్మిక మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బారామతిలో జరిగిన విమాన ప్రమాదం అత్యంత బాధాకరమని పేర్కొన్న ప్రధాని అజిత్ పవార్ను ఒక గొప్ప ప్రజానేతగా అభివర్ణించారు. అజిత్ పవార్ ప్రజలతో లోతైన సంబంధం ఉన్న నాయకుడని, మహారాష్ట్ర అభివృద్ధి కోసం
పేద ప్రజల సాధికారత కోసం ఆయన నిరంతరం శ్రమించేవారన్నారు. పరిపాలనపై ఆయనకు ఉన్న అవగాహన అద్భుతమని, ఆయన అకాల మరణం తనను తీవ్రంగా కలిచివేసింది అని ప్రధాని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఇతరుల కుటుంబాలకు కూడా తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ కుటుంబాలకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైనట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ ఘటనపై ఆయన స్వస్థలమైన బారామతి నియోజకవర్గంలో చోటు చేసుకుంది. బారామతిలో ల్యాండింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రాథమిక నివేదికల ప్రకారం విమానంలో ప్రయాణిస్తున్న కొంతమంది స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తూ ఉన్నప్పటికీ అక్కడ జరిగిన ప్రమాదాన్ని చూస్తూ ఉంటే కనుక ఎవరు ప్రాణాలతో ఉన్నట్లుగా కూడా తెలియడం లేదు. విమానం నుంచి ఇక భారీగా పొగలు ఎగిసిపడినట్లు స్థానికులు చెప్తున్నారు. అయితే అజిత్ పవార్కు ఎలాంటి ప్రమాదం జరిగిందా లేదా అనే దాని గురించి ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, అధికారిక ప్రకటన అయితే రావడం జరిగిందా? దీనికి సంబంధించి ప్రధాని కూడా స్పందించినట్లు ఉన్నారు కదా? అంటే ఆల్మోస్ట్గా డీజీసీఐ ఇస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఆల్మోస్ట్గా అందులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బతికలేరు అని చెప్పేసి కూడా సమాచారం. ఎందుకంటే ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలోనే చాలా హార్డ్గా క్రాష్ ల్యాండ్ అయిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే రన్వేపై దిగిన వెంటనే విమానం ఒకసారిగా పక్కకి స్కిడ్ అయిపోయింది. అంటే రైట్ సైడ్కి ఒక్కసారిగా లాగేసినట్లు అయింది. ఆ తర్వాత విమానం అనేది కూడా పల్టీలు కొట్టి పేలిపోయిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో 40 సెకండ్లోనే, అంటే విమానం ల్యాండ్ అవుతూనే 40 సెకండ్లోనే ఆటో పైలట్ మోడ్లోకి కూడా వెళ్ళిపోయింది. సో ఇదంతా కూడా ముఖ్యంగా బారామతికి సంబంధించిన ఎయిర్ స్ట్రిప్ ఏదైతే ఉందో రన్వే నెంబర్ 27 పైన ఈ ఘటన అనేది కూడా చోటు చేసుకుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ ఘటనలో 2 పైలట్లు, అదేవిధంగా ఒక పిఎస్ఓ, ఒక అటెండెంట్తో పాటుగా అజిత్ పవార్ కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. బారామతి జిల్లాలోని ఒక పంచాయతీ ఎలక్షన్స్లో పాల్గొనడానికి, జిల్లా పరిషత్ పంచాయతీ ఎలక్షన్స్లో ఆయన పాల్గొనడానికి ఉదయం 8 గంటల ప్రాంతంలో ముంబై నుంచి బయలుదేరారు. 8 గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఈ ఘటన అనేది కూడా చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇది బాంబైడర్ లీజర్ జెట్ 45 అనే రకానికి సంబంధించిన విమానం. అయితే ఇది అత్యంత సురక్షితమైన విమానం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే మహారాష్ట్రకు సంబంధించిన సీఎం, డిప్యూటీ సీఎంలు ఇదే విమానాన్ని కూడా ఉపయోగిస్తారు. పలుమార్లు కూడా అజిత్ పవార్ ఇదే విమానాన్ని కూడా వినియోగించారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే విమానంలో సాంకేతిక లోపం అనేది కూడా ఏర్పడిందా, లేదా అంటే పైలట్ తప్పిదమా, ఇంకేదైనా కారణం అనేది కూడా తెలియాల్సి ఉంది. సో మొత్తం మీద కూడా ఇది విఎస్ఆర్ అనే ఢిల్లీ బేస్డ్ కంపెనీ ఈ ఫ్లైట్ను ఆపరేట్ కూడా చేస్తుంది. కాబట్టి ఈ ఫ్లైట్ ఆపరేషన్స్లో ఇప్పటివరకు కూడా ఎలాంటి లోపాలేంటి కూడా రాలేదు. కానీ మొదటిసారి ఈ లోపం అనేది కూడా తలెత్తి ఈ ప్రమాదం అనేది కూడా చోటు చేసుకుంది. సో ప్రమాదం జరిగిన ఘటన పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలన్నింటినీ కూడా అడిగితే ఇటు కేంద్ర హోంమంత్రి, అదేవిధంగా ప్రధాని ఇద్దరు కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు ఫోన్ చేసి ప్రమాదం జరిగిన తీరు, అదేవిధంగా వివరాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది. అజిత్ పవార్ ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా కూడా ఉన్నారు. ఆయన శరద్ పవార్ తోటి విభేదించి 2023లో అజిత్ పవార్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అనే దాన్ని కూడా స్థాపించడం కూడా జరిగింది. సో మరికొద్ది సేపట్లో పార్లమెంట్కి సంబంధించిన జాయింట్ సెషన్ అనేది కూడా ప్రారంభం కానుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సో ఈ నేపథ్యంలో థ్యాంక్ యూ శిరీష్.